అని చెప్పి ప్రతి హామీ గురించి చెప్పారు. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మీరు ఏ హామీ గురించి అయినా కూడా ఏ నియోజకవర్గంలో ఈ ముగ్గురు నేతలు మాట్లాడినటువంటి మాటలు చూసినా స్పష్టంగా ఈ విషయం అయితే అర్థమవుతుంది. రెండో విషయానికి వస్తే అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా సమపాలనలో తీసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు. సంక్షేమం గురించి తర్వాత మాట్లాడదాం. అభివృద్ధి, ఈరోజు అభివృద్ధి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల వచ్చేటువంటి పరిశ్రమలు తప్ప కొత్తగా ఏ పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటయ్యాయి, దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఏ ఒక్కరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఇప్పటికీ బెరీజ్ వేసుకుంటే దాదాపు 22% జిఎస్టి ఆదాయం కూడా రాష్ట్రంలో తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇది మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు, కాగ్ ఇచ్చినటువంటి నివేదిక స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు పన్ను ద్వారా వచ్చే ఆదాయం కానీ పన్నేతర ఆదాయం కానీ 22% తగ్గిపోయిందని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ నివేదిక కాగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 90% హామీల అమలు మొదటి ఏడాదిలోనే జరిగింది. దాదాపు 40,000 కోట్లు సంక్షేమానికి మొదటి ఏడాదిలో ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏడాది దాటిపిన ఇప్పుడు ఆగస్టులో రైతు భరోసా ఇస్తాము, ఫ్రీ బస్సు ఇస్తామంటున్నారు 8 నెలలకి. అంటే రెండవ ఏడాది 8 నెలలు గడిచిపోయి, అంటే 20 నెలలుగా సంక్షేమమే లేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కేవలం పెన్షన్లు, ఆ పెన్షన్లలో కూడా భారీగా 4 లక్షల మందికి కోత విధించారు. కొత్త పెన్షన్లు లేవు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, ఆ ఊసే లేదు. మరి ఈరోజు తల్లికి వందనం యూడేస్ ప్రకారం లెక్కలు తీసుకుంటే ఇంకా పెరగాలి. డేటా ఎగిరిపోతుంది. డేటా ఉండదంటే ఈరోజు 87,40,000 మంది యూడేస్ లో ఉన్నటువంటి డేటా సోర్స్ లో ఉన్నటువంటి లెక్కలు 10వ తరగతి అయిపోయిన లెక్కలు ఉండవంటే 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళే వాళ్ళకి ప్రభుత్వ లెక్కలు ఉండవా? ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపజేస్తామని చెప్పి ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందనటువంటి పరిస్థితి. ఏ రకంగా అంటే తప్పుడు లెక్కల ద్వారా దాటవేసేటువంటి ధోరణి తప్ప ఇంకా వేరే ఒకటి కాదు. 2,000 రూపాయల గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే దానికి స్పష్టమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం కూడా ఏంటంటే 2,000 రూపాయల కోత గురించి ఎక్కడా కూడా కూటమి నాయకులు కానీ కూటమి పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్పలేదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. కానీ ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. మరి గతంలో లోకేష్ గారు జగన్ సైకో దీంట్లో కోత విధిస్తున్నాడని మాట్లాడింది వాస్తవం కాదా? ఈ 1,000 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది? జగన్ జోబిలోకి వెళ్తుందని ప్రశ్నించింది వాస్తవం కాదా? అందుకు మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఏమైంది? అదే విధంగా మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వలేదు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈజ్ క్లియర్. మేనిఫెస్టోలో మేమేం చెప్పాం? పిల్లల్ని బడికి పంపేటువంటి తల్లికి అమ్మ ఒడి అన్నాం. పిల్లలకు కాదు మేము చెప్పింది. పిల్లల్ని బడికి పంపేటువంటి తల్లికి సంక్షేమం కింద 15,000 రూపాయలను ఇస్తామని చెప్పి ఆనాడు మా మేనిఫెస్టోలో పెట్టింది వాస్తవం. మరి మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నది మీరు మేనిఫెస్టోలో పెట్టింది మీరు. కానీ సురేష్ గారు ఒక్క నిమిషం, సురేష్ గారు మీరు ఒక మాట అన్నారు, మేము ఇస్తాం అన్నది తల్లికి అన్నారు. ఒక ఆడియో వినిపిస్తాను మీకు, దయచేసి ఒక ఆడియో వినండి, దానికి ఆన్సర్ చెప్పేసండి. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి పిల్లల్ని చదివి. సో అది భారతిరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 2019కి వెరీ క్లియర్ దాని మీద అదే 2019కి ఎన్నికలకు ముందు నవరత్నాల రూపకల్పన జరుగుతున్నటువంటి తరుణంలో భారతమ్మ గారు చెప్పినటువంటి మాట వాస్తవం. అయితే తుది మెరుగులు దిద్ది ఎవరిని ఎప్పుడు ఇచ్చారు సార్? మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది క్లియర్ స్పష్టంగా. వివరణ ఎప్పుడు ఇచ్చారు సార్? వివరణ ఎప్పుడు ఇచ్చారు? తరువాత జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది నవరత్నాలను. ఆ నవరత్నాల్లో తల్లికి మాత్రం 15,000 రూపాయల సంక్షేమం కింద అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈ రోజు నేను ప్రశ్నించేది ఏంటంటే సార్, మీరు ఏడాది పాలన గురించి చెప్తున్నారు, సంక్షేమం అభివృద్ధి అంటున్నారు.
ఆర్థిక పరిస్థితి గురించి ఇదివరకే చెప్పాను. మరి విద్యా వ్యవస్థ ఏ రకంగా కుదేలైంది, వైద్య వ్యవస్థ ఈరోజు ఆరోగ్యశ్రీ నిధుల్లో బకాయిలు పడ్డారు, 6,700 కోట్ల పైచిలకు బకాయిలు. మరి ఫీజు రియంబర్స్మెంట్ నారా లోకేష్ గారే మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు కానీ ఇప్పటి వరకు బకాయిలు పడిపోయింది. దాదాపు 6 త్రైమాసికాలకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా కళాశాలలు దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చేసాయి. మరి విద్యా సంవత్సరం పూర్తయిపోయినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. ఇదేనా విద్యాశాఖ మంత్రి గారు చేసేటువంటి సంస్కరణలు? ఈ రకమైనటువంటి పరిపాలన. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తారు. ఆర్థిక వ్యవస్థ ఇస్తాను మేడం, ఇస్తాను. సురేష్ గారు మాట్లాడేవాడు, ఇస్తాను. అయిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఏ రకంగా గొప్పలు చెప్పుకుంటారు ఈ కూటమి ప్రభుత్వం? ఏ వ్యవస్థ బాగుంది? శాంతి భద్రతలు ఉన్నాయా? శాంతి భద్రతలు ఒక పక్క క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ఏ పరిపాలనా వ్యవస్థ కూడా ఈ రోజు గాడిలో లేని